ప్రజల్లో చర్చ స్టార్ట్ కాలేదా? వాళ్ళు మార్పు అన్నారు, మార్పు తెస్తాం అంటే ఏం మార్పు తెచ్చిందే? మార్పు వచ్చిందా ఏమన్నా? కొన్ని వచ్చినాయి. ఆనాడు కేసీఆర్ గారు ఉండగా 24 గంటల కరెంట్ వస్తుండే, ఇప్పుడు 14 గంటలు 16 గంటలకు వచ్చింది. మార్పు వచ్చిందా లేదా? ఆనాడు కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోకపోతుండే, ఇవాళ రోజుకు 4-5 సార్లు కరెంట్ అయితే ట్రిప్ అవుతున్నది. అయితే లేదు, మార్పు వచ్చింది బరాబర్. ఆనాడు పెన్షన్ ప్రతి నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖులోగా వృద్ధులకు వితంతువులకు పెన్షన్ వచ్చేది. కానీ మార్పు వచ్చింది, జనవరి నెలలో పెన్షనే రాలేదు. ఇంకా పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆర్థిక మంత్రి మన జిల్లాలో ఉన్న అవ్వాతాతలకు ఇంకా పెన్షన్ రాలే. మార్పు వచ్చింది. అదేవిధంగా ఇవాళ ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టిండ్రు. మరి 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రాష్ట్రంలో 12 మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మార్పు అంటే ఆటో కార్మికుల ఆత్మహత్యలు మార్పా? 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద పడేయడం మార్పా? ఈ ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చీమ గుట్టినట్టుంటే వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.